ఇంకా రాలేదండి, నేను రాలేదు. తను మాత్రం కాదు, మాల్వి మల్హోత్రా మాత్రం మీ మీద అసలు కావాలని తను అలిగేషన్ చేస్తుంది. అసలు తన మీద నాకు ఎటువంటి ఇది లేదు, నా ఫ్యామిలీ అంతా. సరే అండి, ఈ రోజు రండి, వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి ఫాలో అవుదాం. సినిమా కోసం స్టే చేస్తున్న హోటల్కి వెళ్ళాలి. రాజ్ తరుణ్తో ఎందుకు ఉంటుంది, రాజ్ తరుణ్తో ఎందుకు సంసారం చేస్తుంది, రాజ్ తరుణ్తో దగ్గర 35 lakhs మరి ఆమె అన్ని కొనిచ్చుకుంది. ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్న టీవీతో సహా మరి అన్ని రాజ్ తరుణ్తో ఎందుకు చేయించుకుంది? జస్ట్ కో యాక్టర్ అని చేయించుకుందా అండి? లేకపోతే రాజ్ తరుణ్ ఆమెకి ప్రొడ్యూసర్ ఆమె సినిమాకి? కాదండి, మీరు కలవడం జరిగిందండి. ఇప్పుడు మీకు వెళ్తానండి చట్టపరంగా. మీకు సంబంధించిన ఎవిడెన్స్ ఏంటి, ఎట్లాంటి అంటే మరి ఎవిడెన్స్ మా లాయర్ గారు చెప్పినట్టు మరి మస్తాన్ని రాజే పంపించాడా, నా మీద చేయించాడా అన్నది మరి అందరికీ తెలియాలండి. మరి మీకు ఏమైనా అనుమానం ఉందా? మీ మీద ఒకరు అలిగేషన్ చేస్తున్నారు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ లో కానీ కొన్ని ప్రూఫ్స్ ఏదో తీసుకొస్తున్నారు. మీ మధ్య జరిగినటువంటి ఆ సంభాషణలకు సంబంధించి ఎవరు లీక్ చేస్తుంటారు ఆ వ్యక్తికి? అవి మస్తాన్ పైన కేసు పెట్టాలి అని అన్నప్పుడు జరిగిన డిస్కషన్ అండి. అది రాజ్ తరుణ్ ఎంత ఉన్నాడు, ఎంత చేశాడు, నేను ఆ అబ్బాయికి ఎంత